అవులా ఫ్రెండ్లీ పోలీసింగ్ పద్ధతిని మరింత విశాల దృక్పథంతో అమలు చేస్తున్నారట కదా గా సంగారెడ్డి పోలీసోళ్ళు. పబ్లిక్ తోటే కాదుల్లా పట్టుబడ్డ దొంగలతోటి కూడా ఫ్రెండ్లీనెస్ చూపెడుతున్నారట. మరి లేకుంటే ఎందుల్లా దొంగతనం చేసుకుంటే దొరికిన దొంగోన్ని పట్టుకోవమని అప్పచెప్తే వాడిని మీ దగ్గరనే ఉంచుకొని రేపు పొద్దుగాల మీరే పట్టుకరమని చెప్పిరట. గట్ల చేస్తారా ఎవరైనా? చూడురి గీ సంగారెడ్డి హత్నూరు పోలీసుల దొంగల ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎట్లుందో. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌలతాబాద్లో ఉన్న సిమెంట్ ఇటుకలు బండలు పలకలు తయారు చేసే కంపెనీలో పడ్డరట. వీని తోడ వచ్చిన ఇంకో దొంగోడు ఇద్దరు కూడి ఇగో ఇద్దరు మెల్లగా లోపలికి వచ్చిరు కదా. ఇక నల్లబూషోడు దొడుకున్నాడేమో ఇటు తర్వాత నిలబడి నక్కి నక్కి లోపల ఎంతమంది ఉన్నారో చూస్తుంటే ఈ తెల్లంగాడేమో మంచం మీద ఉన్న మనిషి దగ్గరికి మెల్లగా పోయిండు. పక్కపట్టి పెట్టుకున్న ఫోన్ ఎత్తుకొని వచ్చిండుగా. ఇటు లోపడి పోయినోడేమో 2 ఫోన్లు ఒక బ్యాగ్ వేసుకొని బయటకు వస్తుంటే అప్పుడే మేలుకొచ్చిందట ఇలా పనిచేసే కార్మికులందరికీ. డబ్బున ఉరికొచ్చి దొరకబడితే అందులో కూడా తప్పించుకుంటే ఇక వీడు పట్టుబడ్డాడట. आओ कितने चोर आए चोरी करने? चोरी वाले 2 आदमी आया था और आकर रूम में चला गया, जाकर 4 फ़ोन हमारा चोरी किया, मगर 4 फ़ोन में 2 फ़ोन मिला और 2 फ़ोन लेकर भाग गया। बैग भी लेकर भागा था, बैग उधर फेंक दिया रास्ते में। 4 ఇట్లా 2 దొరికినాయట. ఇక అట్టనే కొట్టేసిన బ్యాగ్ కూడా దొరికిందట. ఇక అంతల్నే పట్టుబడ్డ ఈ దొంగోని 2 తలిగిచ్చి పోలీసు వాళ్ళకి అప్పచెప్దామని ఫోన్ చేస్తే జీప్ వేసుకొని వాళ్ళు ఉరికొచ్చి చూసి వీడిని ఈ పూట మీ దగ్గరనే ఉంచుకొని తెల్లారి పట్టుకొని రమ్మని పోయిర్రట. ఇక తెల్లారదాకా వీడు ఇక్కడనే ఉండు. అవురా వారి ఏం చేద్దామని వచ్చినావు అని అడిగితే అమౌంట్ వచ్చేది అమౌంట్ కోసం వచ్చింది సార్. తీసుకొని తాగినా సార్. తాగి నాదనే వెళ్ళిపోతున్నా అంటే బండి తీసుకుని వచ్చింది. ఆయన బస్ స్టాండ్లో అనుకున్నాడు. నేను చూసి గీడేం అనుకున్నావు రానన్న. గీడేందుకు అనుకున్నావు, ఇంటికి వెళ్ళిపోతున్నాడు అనన్న. ఆయన బండి తాళం పోయిందని అన్నాడు. అయితే ఇంతవరకు నింకుంటే వచ్చినాను సార్. అక్కడనే ఉన్నా ఏడాన్ని ఇట్లా చూసేట్టుకెళ్ళంటే ఇందులో వచ్చింది. ఆ గల్లాడు గుంజుకొని పోదామనుకో కథ మీ అగ్గు బగ్గ తాగిండట వీడు. తాగినాక బస్ స్టాండ్లో పోతే అతను కలిసిండట. అతనేవడరా భయ్ మహేష్ బాబా ఏమన్నా ఇక వాడు తాళం చేయబోయిందని చెప్తే అది దేవులాడుకుంటా వాడి వెంట వాడి వచ్చిండట. వద్దురా పోదాం దొంగతనం చేయొద్దని గుంజుకుపోదామని చూస్తే వాడు రాలేదట. ఆహా ఈనటోళ్ళు ఉంటే ఈ భూమి మీద నా అంత మంచోడు పుట్టలేదని చెప్పేటట్టే ఉన్నాడు కదా. మరి రాత్రి మంచం కాడికి పోయి ఏం చేసినావో? పండుకున్నోని లేపి ఫోన్ పైలంగా పెట్టుకోమని చెప్పినావా ఇట్లా? మరి ఎట్లా దొరికినావు అది కూడా చెప్పిగా. నేను కూడా దొంగ అనుకుంటారు అని ఇక ఆ నెంబర్ ఊరికిన నాకు కూడా కొడుతారేమో అదే భయమే. ఇక ఆడ మెయిన్ రోడ్ కాడ నేను ఇక నాకు ఉరకడానికి ఓపికలేదు సార్. అన్నం తినలేను నాకు ఓపికలేదు. వాళ్ళు ఇట్లా నాకు దొరకటనే అతనికి ఎవరు వచ్చిండ్రు బండి మీద ఎత్తుకొని వెళ్ళి సార్. అంటే అన్నం తినుంటే ఉరికి తప్పించుకున్నట్టునివే అన్నట్టు. అబ్బా ఏం నటిస్తున్నారా దొంగ తమ్మి. చూసిరా సీసీ కెమెరాలలో వీని కళా ప్రదర్శన రికార్డు కాకుంటే మాత్రం వీడు చెప్పిందే నిజమని నమ్మే తీరులో చెప్తుండే అబద్ధాలు. మరి పారిపోయినాడు తోడు దొంగోడో కొత్తగా సోపతైన దొంగోడో పోలీసు వాళ్ళు తెలుసుకోవాలి. కానీ పట్టుబడ్డ దొంగని పట్టించినా పట్టుకోపోకుండా జనాలకే అప్పచెప్పి దొంగలకు కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎట్లుంటుందో చూపెడుతున్నారు ఈ హత్నూర పోలీసు వాళ్ళు. అయితే పొరపాటున వీడు ఇక్కడికి వెళ్ళి పారిపోయి ఉంటే ఎట్లుంటుండే అనుకుంటున్నారట ఈ ముచ్చటరికైన పబ్లిక్ అంతా.